కార్యదర్శి అనేది ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి. నాకంటే పెద్ద పోస్ట్ సూపర్ 6 పథకాల్లో ఒక 6 కొట్టారు, ఇంకా 5 6లు పెండింగ్లో ఉన్నాయి. ఒక 6 సెకండ్ 6 ఏమో ఇప్పుడు దసరాకు ఆ సిలిండర్లు ఇస్తామన్నారు. వాటన్నిటికంటే ఇంపార్టెంట్ది అతి సులువైన మార్గం ఉన్నది ఉచిత బస్సు ప్రయాణము మహిళలందరికీ. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు కదా, ఎందుకు అది డిలే చేస్తున్నారు? మహిళలందరూ అడుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ దసరా వస్తుంది, దసరా పండగకు మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే మా ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన 4వ రోజే మేము ఉచిత ప్రయాణం ఇచ్చాం కదా, కర్ణాటకలో ఇచ్చాం కదా, ఇక్కడ ఎందుకు డిలే అవుతుంది? ఇందులో ఏముంది సైన్సు? మహిళలు ఇంకా మహా అంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలా, అంతవరకు చెప్పండి. వాళ్ళకి రేషన్ కార్డు ఏదో ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉంటే చాలు, బస్ ప్రయాణం చేయొచ్చు అందరూ. ఆ విధంగా నిబంధన పెట్టి రేపటి నుంచే పెట్టచ్చు కదా. ఎందుకు మీ దగ్గర ఏం చేత కాలేదా? చేత కాకంటే మాకు చెప్పండి. రెండవది తల్లికి వందనం. తల్లికి వందనంలో కూడా ఏం చదువుతుంది చదువుకునే పిల్లలకు అదంతా ఒక మండల ఎంయూనో లేదంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ని అడిగితే ఎంతమంది తల్లులకు పిల్లలు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఏ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు, 1 వీక్లో రాదా డేటా? మీరు ఎందుకు వాళ్ళకి తల్లికి వందనం 15,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు కదా, 2 ముగ్గురున్నా 4 చంద్రబాబు నాయుడు లోకేష్ పదే చెప్పారు కదా. మేము 4 పిల్లలుంటే 60,000 తల్లి, 3 పిల్లలుంటే 45,000 తల్లి అని ఊగుకి చెప్పారు కదా, ఎందుకు చేయలేదు? రెండోది పవన్ కళ్యాణ్, ఈయన డిప్యూటీ సీఎం, ఆయన ఇంకా సినిమా యాక్టర్ అనుకుంటాడు, ప్రతిదానికి ఊగిపోతాడు. అసలు దాంట్లో ఏమి ఉండదు, అసలు ఏమి ఉండదు. సనాతన ధర్మం అంటాడు, సనాతన ధర్మం గురించే తెలియదు ఆయనకు. హిందూ ధర్మం గురించి తెలియదు, సనాతన ధర్మం గురించి ఏమి తెలియదు. ఏదో బుక్కులు చదివి అంటాడు. ఓటింగ్ మాత్రం జర్మనీ రైటర్స్ గురించి మాట్లాడతాడు. సనాతన ధర్మం గురించి జర్మనీ రైటర్స్కి ఏం తెలుసు? ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నా. అదే మీకు మీ మా శాఖలు 2 ఉన్నాయి. ఒకటి అటవీ శాఖ, రెండోది ప్రజా ఆరోగ్య శాఖ. ఇంటింటికి గుక్క నీళ్ళు లేక తాండాల్లో కాలనీల్లో చస్తున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా నువ్వు ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి. 4 నెలలు అయిపోయింది, ఆ పథకం గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడేమో చేస్తాము, మీటింగ్లో పెడతాము, అది ఇది అంటున్నారు. అలాగే అటవీ శాఖ గురించి మాట్లాడడం. ఆయన సొంత శాఖల మీద పట్టలేదు, కానీ సనాతన ధర్మం మీద లేదంటే తిరుపతి లడ్డు మీద అన్ని డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంతే, టైం పాస్ డైవర్షన్ పాలిటిక్స్. అభివృద్ధి అనేది ఎక్కడ నాకైతే ఏం కనపడలేదు. మాజీ జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు నూతన అధ్యక్షుని పిలుపు మేరకు అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. గతంలో నాతో కలిసి పనిచేసిన నా సహోదరులందరికీ, మండలాధ్యక్షులకు, నా జిల్లా బాడీలో సహకరించినటువంటి వాళ్లకు, ముఖ్యంగా మేడం గారికి, ఆమె వృత్తిరీత్యా లాయర్ అయినా కానీ ఆమెను పని వదులుకొని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాను. ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం గారు మాకు మొన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుల వారికి చాలా బరువు బాధ్యతలు పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా బరువు బాధ్యతలు. ఈరోజు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పనితీరు మీకు నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించనే మీకు అర్థమైంది. అది ఆమె పట్టుదల ఎలాంటిదో. పార్టీలో పనిచేసే వాళ్లకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఆదేశము వార్డు స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి
జిల్లా స్థాయి వరకు పార్టీని అహర్నిశలు ప్రజల్లోకి ఎక్కడో ఒక చోట ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో జెండా కనబడేటట్టు జెండాలు కట్టించండి. మనం ఉండామని చెప్పేసి గతంలో మనకు ఓట్లు వేసి దాదాపు 60,000 ఓట్లు ఈ పార్లమెంట్లో వేశారు. ఇక్కడ కూడా 15,000 ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి. ప్రతి నియోజకవర్గంలో ఓట్లు వేసిన కార్యకర్తలు మీరు పోతాండి, మిమ్మల్ని పలకరించి ఆప్యాయంగా పలకరించేటువంటి ధోరణిలోనే కనిపెట్టచ్చు. మీరు వాళ్ళను పలకరించి ఫస్ట్ వాళ్ళ ద్వారా సలహా తీసుకోండి. కేడర్లు ఎవరెవరికి ఎట్లా ఇయ్యాలా, మనకు ఓటేసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళ సలహాలు తీసుకోండి. వార్డు స్థాయిలో ఎవరిని పెట్టాలా, వాళ్ళ స్థాయిలో తీసుకోండి. మండల స్థాయిలో ఎవరు పెట్టాలా, వాళ్ళ పలకరింపులే మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. వాళ్ళ ద్వారాతో కమిటీలు ఏర్పాటు చేయండి అని మేడం గారు చెప్పడం జరిగింది. మాకైతే అందరికీ చెప్పింది. ఈ కోవలో మన పార్టీని మొట్టమొదట మాకు పెద్ద పరీక్ష. చదువుకు 10th క్లాస్ ఎట్టినో స్థానిక సంస్థలు మాకట్టి ముందొచ్చే స్థానిక సంస్థల్లో మా పార్టీ బలోపేతం చేయడం, మా పార్టీని శాసించే మండలాధ్యక్షులు, మా మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు అనేటువంటి ధోరణిలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆమె ఆదేశించడం జరిగింది. అలాగే స్థానిక సంస్థలు అయితేనిట్లే అక్కడి నుండి పునాది వేసుకుంటూ నియోజకవర్గ స్థాయి రేపు 29లో మొట్టమొదట ప్రపంచం కీర్తించబడేటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడం మా అందరి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి షర్మిల, తర్వాత మా షర్మిలా గాంధీ గారు. ఎందుకంటే మా రాహుల్ గాంధీ మీరు బేహన్ అన్నాడు, మేము గాంధీ అని తప్పే ఉంది. ఆమె పట్టుదల మీకు తెలిసిందే. నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరుపతిలో ఏదో రాహుల్ గాంధీ గురించి ఒక మాట అంటాను. ఇట్లా ఆమె విశ్వరూపం చూపింది. అదే విశ్వరూపము చూపి రేపు 29లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తుంది ఆమె. ఇక్కడుండే కార్యకర్తలు కండవ వేసుకుంటడం కాదు ముఖ్యము, కాంగ్రెస్ ఓటు వేయడం. కండవ అందరూ వేసుకుంటారు, వేయడము వేయించడము ఒక ప్రతి కార్యకర్త లక్ష్యం. అది జెండా కూడా యాట వాళ్ళ కూడా వాయించకూడదు. జెండా నిగాసుగా మోసే కార్యకర్త నిజమైన కార్యకర్త. మన కండవ వేసుకొని వేరే పార్టీకి ఓటు వేసేవాళ్ళు, మన కండవ వేసుకొని పేపర్ స్టేట్మెంట్లకు ఉపయోగించే వాళ్ళను పార్టీ క్షమించదు, ఉపేక్షించదు, వాడు ఎంతటి వాడైనా కానీ అని నేను కఠినంగా ఈరోజు మీ ముందర చెప్తున్నాను. మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను. కండవ కాదు నాయన ముఖ్యము, కాంగ్రెస్ సిద్ధాంతాలు ముఖ్యం, కాంగ్రెస్ అనుసరించిన ముఖ్యం. నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా కానీ పార్టీ జెండా మోసినా కాంగ్రెస్ పార్టీ ఓటేశారు, 3వసారి టికెట్ ఇచ్చారు. అలాంటి భావంతో పనిచేయాల కాంగ్రెస్ పార్టీ అంటే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అవసరం అని చెప్పి నేను ఈ సభాముఖం తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియదు. గాజుల భాస్కరన్న గారు మదనపల్లికి ఇచ్చేశారు. అలాగే మాజీ అధ్యక్షులు అల్లాబక్షన్న గారు, చెన్నకృష్ణన్న గారు, అమీర్ అన్న, ఇంకా చాలామంది రాయచోటి నుంచి జిల్లా పార్టీ క్యాడర్ మొత్తం మదనపల్లికి వచ్చింది. ఈ మధ్యనే నిన్నటి నెల 22వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి జిల్లా అధ్యక్షులుగా అన్న జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పని మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయిన మదనపల్లికి మొదటిసారిగా వచ్చి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, కమిటీ మెంబర్లతో మాట్లాడి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆదేశానుసారం షర్మిలమ్మ గారు నియమించిన జిల్లా అధ్యక్షులు,
ప్రధాన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్ల సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి 2029 ఎన్నికల్లో ప్రధాన పార్టీగా మేము నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా షర్మిలమ్మకు మేము మాటిస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని భారతదేశానికి పట్టిన వివక్ష పీడను పక్కకు వైదొలిగేట్లకు చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా మా వంతు కృషి మేము చేసి ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీ బలోపేతానికి అన్నమయ్య జిల్లాలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే కార్యాచరణను కూలంకషంగా మా నూతన అధ్యక్షులు అన్నగారు వివరిస్తారు. భాస్కర్ అన్న గారు అన్న ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీకి విధేయతగా అన్న ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.